చివరి వరకు ఊరించి ఎందుకని వెనక్కి తగ్గినట్లు? విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం అసాధ్యమైతే కాదు టీడీపీకి, బలం లేదు కాబట్టి టీడీపీ పోటీ చేయడం లేదనే వాదనను రాజకీయ విశ్లేషకులు కూడా అంగీకరించడం లేదు. అడుగు వెనక్కి వేయడం వెనక ఖచ్చితంగా వ్యూహం ఉందనే అంటున్నారు. ఆ వ్యూహం పేరు బొత్స అనేవారు లేకపోలేదు. పోటీ నుంచి విరమణపై టీడీపీ వ్యూహం ఏంటి? విరమణపై టీడీపీ మదిలో వ్యూహం వేరే. ఎమ్మెల్సీ పోటీ నుంచి కావాలనే తప్పుకుందా? బొత్సను ఆ స్థానంలో చూడాలనుకుందా? పెద్ద ప్లానే ఇది అంటోన్న రాజకీయ విశ్లేషకులు. అధికారం ఉన్నవైపే ప్రతిపక్షం కూడా. ఎప్పుడెప్పుడు అధికార పార్టీలోకి వెళ్లిపోదామా అనే దాహంతోనే ఉంటారు సాధారణంగా. ఎంతైనా ఇది రాజకీయం కదా, ఆట అలాగే ఉంటుంది. ఎవరో నూటికొక్కడు తప్ప అందరిది అదే దారి. ఇలాంటి రాజకీయ క్రీడలో ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 2 స్థానాలు మినహా గెలిచిన ఎమ్మెల్యేలంతా కూటమి వాళ్లే. అరకు మినహా గెలిచిన ఎంపీలంతా కూటమి అభ్యర్థులే. ఈ మధ్య గ్రేటర్ విశాఖలో కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. సో ఫోకస్ పెడితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీడీపీ గెలవడం అసాధ్యమైతే కాదు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీల్లో మెజార్టీ సభ్యులు కాపు, వెలమ, యాదవ, గవర వర్గాలే ఎక్కువగా ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబుకు ఇదే విషయం చెప్పారట. విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి గెలిచినట్టు ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గెలుచుకొస్తామని చెప్పారట. కానీ సీఎం చంద్రబాబు ఆ తరహా రాజకీయానికి బ్రేక్ వేశారు. పోటీ చేయకూడదు అని నిర్ణయం తీసుకోవడానికంటే ముందు సీఎం చంద్రబాబు ఓ మాట అన్నారు. గెలవడం పెద్ద కష్టమేమీ కాదు, కానీ ఆ తరహా రాజకీయాలకు దూరంగా ఉండి హుందాగా ఉందామంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. 2014లో టీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆపరేషన్ ఆకర్షకు తెరతీసిన మాట వాస్తవమే. మంచి మెజార్టీ ఉన్నా అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకుంది టీడీపీ. కానీ ఇప్పుడు అలాంటి రాజకీయాలకు తెర తీయద్దనుకుంటోంది టీడీపీ. ఇకపై సరికొత్త రాజకీయాన్ని పరిచయం చేద్దామనే భావిస్తోంది. అప్రజాస్వామికమనే మాట వైసీపీ నుంచి రాకూడదనుకుంటోంది టీడీపీ. పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ ఈ మాటే వినిపించింది. అంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తీసుకుంటే కూటమి అన్డెమోక్రటిక్ గా వెళ్తుందనే మాట వైఎస్ జగన్ నోటి నుంచి వస్తుందని, సో ఆ ఛాన్స్ గాని వైసీపీకి ఆయుధం గాని ఇవ్వాలనుకోవడం లేదని నేతలు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు చెప్పారట. పైగా ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా లాక్కోవడం ఏంటనే చులకన భావన ప్రజల దృష్టిలోకి రాకుండా జాగ్రత్త పడుతోంది. 175 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 94% సీట్లు సాధించడం దేశంలోనే ఓ సంచలనం. ఏపీ చరిత్రలో ఇది భారీ మెజార్టీ. అందుకే ప్రజల్లో ఎలాంటి చర్చ జరగకుండా ఉండడానికే ఇలా పోటీ చేయడం లేదని చెప్తోంది టీడీపీ. విలువలకు కట్టుబడే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ చేయడం లేదని హోంమంత్రి వంగలపూడి అనిత కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. గెలవాల్సిందే అని డిసైడ్ అయితే ఈ ఎలక్షన్ కూటమికి చాలా ఈజీ విక్టరీ అని కామెంట్ చేశారు. వైసీపీని వదిలి కూటమిలోకి చేరేందుకు ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వెయ్యనివ్వకపోవడం వల్లే అప్పట్లో టీడీపీ పోటీ చేయలేదని గుర్తు చేశారు. కానీ విలువలకు కట్టుబడి ఉండాలన్న అధినేత అభిప్రాయానికి కూటమి కట్టుబడి ఉందని చెప్పుకొచ్చారు. గెలవలేము అన్న పదం కాదు, గెలిచి చూపించాం ఆల్రెడీ. వాళ్ళ అధికారంలో 151 ప్లస్ మా నలుగురిని తీసుకున్న తర్వాత కూడా ఇంకా సంవత్సరం ఉండగానే 3 ఎమ్మెల్సీలు గెలిచాం. 3 ఎమ్మెల్సీలు మంచి మెజార్టీతో గెలిచాం. 3 ఎమ్మెల్సీలను ఈ రోజు మేము పోటీ పెట్టాలి అనుకుంటే 5 నిమిషాలు గెలవటానికి. కానీ విలువలని రక్షించాలి, నైతికతను పాటించాలి ఉద్దేశంతో ఈ రోజు మేము డ్రాప్ అవుతున్నాం. హుందా రాజకీయాలే లక్ష్యంగా పోటీ చేయడం లేదనేది సుస్పష్టం. కూటమే గనక అంటే ఈ పాటికి రాష్ట్రంలోని కార్పొరేషన్లన్నీ కూటమి వశమయ్యేవే. గ్రేటర్ విశాఖలోనూ కూటమిలో చేరింది చాలా తక్కువ మంది. ఇక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోనూ చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు కూటమిలోకి వస్తామంటూ క్యూ కడుతున్నారట. తమను చేర్చుకోండని ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే సుజనా చౌదరి వెంటపడుతున్నారని లోకల్ టాక్. కానీ ఏ ఒక్క పార్టీ కూడా వారికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. కారణం చాలా సింపుల్. ఆల్రెడీ హెవీ వెయిట్ తో ఉంది కూటమి. అధికారంలోకి రావడంతో ఆశావాహులు బోలెడంత మంది ఉన్నారిప్పుడు. ముందుగా పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి న్యాయం చేయాలి. ఆ తర్వాతే చేరికలు, చేరిన వారికి పదవులు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను పార్టీలోకి చేర్చుకోవాల్సి వస్తుంది. వారికి సముచిత గౌరవమే కాదు, రానున్న రోజుల్లో స్థానం కూడా కల్పించాల్సి ఉంటుంది. సో కొత్త తలనొప్పులు కొని తెచ్చుకోవడం అవుతుందనేది టీడీపీ భావన.
అయినా పోటీ నుంచి తప్పుకోవడానికి మరో ప్రధాన కారణం మాత్రం ప్రత్యర్థిగా బొత్స సత్యనారాయణ ఉండడం. ఆయన స్థాయికి గౌరవం ఇవ్వాలనే అనుకుంటోంది కూటమి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు. వైఎస్ తర్వాత సీఎం స్థాయి వ్యక్తి అనిపించుకున్న సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణ. నలుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా కీలక బాధ్యతలు చూశారు. ఓడినా సరే ఉత్తరాంధ్రలో బొత్సకంటూ ఓ ఇమేజ్ ఉంది. రాజకీయాన్ని రాజకీయంగానే చూసే వ్యక్తి అని పేరుంది. ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వం పెంచుకోలేదు. అలాంటి లీడర్ పై రాజకీయాలు చేయదలుచుకోలేదు కూటమి. సో ఎమ్మెల్సీ పోటీ నుంచి తప్పుకోవడానికి ఓ ప్రధాన కారణం ఖచ్చితంగా బొత్స సత్యనారాయణే. సరే, బొత్స సత్యనారాయణ గెలిస్తే ఏం జరుగుతుంది? పెద్దల సభలో ప్రధాన ప్రతిపక్ష నేత బొత్సనే అవుతారా? ప్రస్తుతానికైతే శాసన మండలిలో లేళ్ల అప్పిరెడ్డి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గా ఉన్నారు. బొత్స మండలిలో అడుగు పెడితే ఆయనకే ఆ స్థానం ఇవ్వాల్సి ఉంటుందన్న టాక్ కూడా నడుస్తోంది. నిజానికి టీడీపీ కోరుకుంటున్నది కూడా ఇదే అని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోన్న ఓ విచిత్రమైన చర్చ. ఎందుకో ఏంటో మున్ముందు తెలియచ్చేమో గాని ఇప్పటికైతే బొత్సను మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా చూడాలనుకుంటోంది కూటమి.